హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి, మీరు చూసిన Thiruitplant యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు Lenovo z5s ఒక మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ అండ్ ప్రైస్ మనం చూసుకుందాం. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. మీకు చూసినట్లయితే Lenovo z5s అనేది కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఇక్కడ డిస్ప్లే చూసుకున్నట్లయితే Lenovo z5s నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది నాకు నచ్చింది కాబట్టి వీడియో చేస్తున్నాను. సో ఈ ఫోన్ నాకు బాగా నచ్చింది. సో Lenovo z5s మీరు డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అండి. సో ఇది రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2340 డిస్ప్లే సైజ్ ఉంటుంది విత్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియో. అండ్ ఇది వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే అండి, అంటే మీకు నాచ్ డిస్ప్లే పైన ఉంటుంది, లుకింగ్ మంచిగా ఉంటుందండి. సో దీని హార్డ్వేర్ చూసుకున్నట్లయితే మీకు ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీకు 2.2 GHz ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 710 చిప్సెట్ మీద మీకు రన్ అవుతుందండి. అండ్ మీరు దీనిలో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే ర్యామ్ వచ్చేసరికి మీకు 2 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి 4GB వేరియంట్, ఇంకోటి వచ్చి 6GB వేరియంట్. అండ్ నెక్స్ట్ మనం స్టోరేజ్ చూసుకున్నట్లయితే 2 వేరియంట్స్ ఉన్నాయండి, 64GB వేరియంట్ అండ్ 128GB వేరియంట్ అండి. ఇది ఇంటర్నల్ స్టోరేజ్. నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ చూసుకున్నట్లయితే మనకి ఇది Android 9 పై మీద రన్ అవుతుందండి. సో Android 9 అంటే లేటెస్ట్ వర్షన్, సో బాగానే ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెమెరాస్, మనం కెమెరాస్ గురించి మాట్లాడినట్లయితే దీనిలో కెమెరాస్ 3 ఉంటాయండి మనకు బ్యాక్లో. దాన్ని మనం రియర్ కెమెరా అంటాం, బ్యాక్ కెమెరాని. మనకు ట్రిపుల్ కెమెరా అనేది అట్రాక్షన్ అండి. అండ్ ఇంకోటి ట్రిపుల్ కెమెరా అనేది మనకు ఫస్ట్ మొబైల్ ఇదే అండి. సో ఇది చాలా బెటర్ వర్క్ చేస్తుంది. సో దీనిలో 3 కెమెరాస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనిలో మనం ప్రైమరీ కెమెరా చూసుకున్నట్లయితే టాప్లో ఉంటుంది. సో ఇది 16 మెగాపిక్సెల్ కెమెరాతో మనకు సెన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రైమరీ. సో ఇది అపాచర్ వచ్చేసి 1.8 అపాచర్ ఉంటుంది. సో నెక్స్ట్ సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 8 MPతో ఇవ్వడం జరుగుతుంది. ఇది అపాచర్ వచ్చేసి 2.4 అపాచర్తోనే అండ్ 2x ఆప్టికల్ జూమ్ ఉంటుంది, అంటే మీకు జూమింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ థర్డ్ సెన్సర్ చూసుకున్నట్లయితే మీకు 5 MP సెన్సర్తో ఉంటుంది. ఇది డెప్త్ షాట్కి యూజ్ అవుతుంది. అంటే డెప్త్ షాట్ అంటే మీరు లోడ్ లైట్లో కానీ లేకపోతే డే లైట్లో కానీ మీకు తీయడానికి వీలవుతుంది. అండ్ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మీకు 16 MP కెమెరా అనేది ఫ్రంట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రంట్ ఫేసింగ్ అనేది మీకు మంచి క్లారిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్యాక్లో కూడా మీకు 3 కెమెరాస్ ఉన్నాయి, అంటే ఒక్కొక్కదానికి ఇచ్చాడు. సో 3 కెమెరాస్ మంచిగా వర్కింగ్ ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, దీనిలో మీరు బ్యాటరీ చూసుకున్నట్లయితే మీకు 3300 mAh ఉంటుంది. సో మిలీ ఆంపియర్. సో ఇది మనకు రెడ్మీలో అయితే బాగుంటుంది. సో దీనిలో కొంచెం చాలా తక్కువ ఉంది. 3300 mAh అంటే చాలా తక్కువనే. నాకైతే 5000 ఇస్తే బాగుండు అనుకున్నాను. సో మనకు తప్పదు. సో దీనిలో మనం సెన్సార్ చూసుకున్నట్లయితే మనకు అన్ని సెన్సార్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో అన్ని సెన్సార్లు ఉన్నాయి. మెయిన్గా మనకు కావాల్సిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకు ఉంది, అది బ్యాక్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు సెన్సార్ చూసుకున్నట్లయితే మీరు కంపాస్ కానీ లైట్ కానీ అన్ని సెన్సార్లు అయితే ఇవ్వడం జరుగుతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మీకు దీని ఇంటర్ఫేస్ అండి. సో మీకు లెఫ్ట్ సైడ్లో, బ్యాక్ సైడ్లో, డౌన్ సైడ్లో ఏమొస్తుందని చెప్తాను. సో మీకు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే నానో సిమ్ కోడ్ వస్తుంది. సో Type-C USB పోర్ట్ ఉంటుంది. సో 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ పవర్ బటన్స్ అండ్ వాల్యూమ్ బటన్స్ అండ్ మైక్రోఫోన్ అండ్ స్పీకరు అండ్ సంథింగ్ ఇంకేమైనా ఉంటాయి అవి. సో ఈ సెన్సార్లు అయితే మీకు కంప్లీట్గా ఉంటాయి. సో దీనిలో తక్కువ లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు దీనిలో సిమ్ కార్డ్ వచ్చేసి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అండి. అంటే మీకు తెలుసు, ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్స్ వాడుకోవచ్చు, డ్యూయల్ సిమ్. సో ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ అండి. సో ఇది దీనిలో ఇది ఒకటి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు మళ్ళీ ఇది కూడా. సో దీనిలో మనం హైలైట్ చూసుకున్నట్లయితే మనకు మంచి మంచి ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, అంటే మీకు టాప్లో మంచి లుకింగ్తో మీకు కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మీరు స్నాప్డ్రాగన్ 710 చిప్సెట్ అండి. సూపర్ గేమింగ్ అయితే మంచి గేమింగ్ మీరు దీనిలో ఆడుకోవచ్చు. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో ఇంప్రూవ్ చేశారు. అండ్ మీరు మంచి ఫ్రేమ్ రేట్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సిస్టమ్ అండి. అండ్ 16 MP, 5 MP, 8 MP సూపర్ సూపర్ సూపర్. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 2.5D గ్లాస్తో మీకు రావడం జరుగుతుంది. అండ్ మీకు దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంది, అది కామన్, అది మీకు బ్యాక్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీరు చూసుకున్నట్లయితే AI పవర్డ్ ప్రాసెసర్ అండి. అంటే మీకు మంచి క్లారిటీ, అంటే మంచి గ్రాఫిక్తో మీకు కనబడుతుంది. మీరు ఏమన్నా పబ్జీ లాంటి గేమ్స్ అయినప్పుడు కానీ లేదంటే ఇంకా వేరే గేమ్స్ అయినప్పుడు మంచిగా అవుతుంది. అండ్ మీకు దీంతో కెమెరాతో మంచి ఏంటంటే మీరు లో లైట్లో మీరు మంచి కానీ డే లైట్లో మంచిగా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు కలర్ వేరియంట్ అండి. ఈ కలర్లో మనకు మొత్తం ఒక 3 కలర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 3 కలర్స్ మనం చూద్దాం ఒకసారి ఏమేమి కలర్స్ ఉన్నాయో. మీరు ముందుగా చూసుకున్నట్లయితే సో ఈ 3 కలర్లు కూడా చాలా అట్రాక్టివ్ ఉన్నాయండి. మనం మొదటి కలర్ చూసుకున్నట్లయితే హనీ ఆరెంజ్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రే కలర్ అండి. అండ్ థర్డ్ కలర్ చూసుకున్నట్లయితే టైటానియం క్రిస్టల్ అండి. సో 3 కొంచెం అట్రాక్టివ్ ఉన్నాయని చెప్పొచ్చు.
సో నెక్స్ట్ మీరు ప్రైస్ చూసుకుందామండి. సో దీనిలో మనకు 3 వేరియంట్స్ ఉన్నాయండి మొబైల్స్లో. ఒకటి 4GB ప్లస్ 64GB అండి, రెండోది వచ్చేసి 6 ప్లస్ 64GB అండి, అండ్ మూడో మోడల్ వచ్చేసి 6 ప్లస్ 128GB అండి. సో నేను ఇది అబ్రాక్స్ చెప్తున్నాను, అంటే ఎగ్జాక్ట్లీగా జస్ట్ నేను చైనీస్ మనీ కన్వర్ట్ చేస్తున్నాను. సో 4 ప్లస్ 64GB 14,500 అండి, అండ్ 6 ప్లస్ 64GB 16,500 అండి, అండ్ 6 ప్లస్ 128GB 19,500 రూపీస్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనం ప్రైజింగ్ చూసుకున్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఈ వీడియోని మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ మొబైల్ Lenovo Z5s అనేది చైనాలో లాంచ్ అయిపోయింది. December 14th నాడు ఇది లాంచ్ అయిపోయింది. సో ఈ మొబైల్ ఇండియాలో మనకు February 20 నాడు లాంచ్ అవుతుంది అని చెప్పేసి మనకు వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. February 20, 2019 మనకు లాంచ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే, అంటే ఎగ్జాక్ట్లీ డేట్ మాత్రం కాదు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.